దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా పిల్లరా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయ కాలములో దేవుడు మనకు అనేకమైన విషయాలు అందిస్తున్నారు. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాం కనుక కీర్తన గ్రంథం 12వ అధ్యాయము మనం కీర్తన మన మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము ఈ మొదటి వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకుంటూ దాని యొక్క భావమును తెలుసుకుని దాని వరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు తన వాక్యము ద్వారా అనేక విధములుగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారమై ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రాల తండ్రి. గతించిన ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీడలో నీ యొక్క పరిచయ విషయంలో ఎంతగానో తోడ్పడి నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన మాకు దయచేసి మమ్మల్ని సిద్ధపరిచిన ఓ ప్రభువా, నీ స్తోత్రాలు చెల్లించుచున్నాను. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను మాకు దయచేసి మమ్మల్ని సిద్ధపరచమని మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరేబులు, కరేబులు 24 పెద్దల యొక్క ఆదరణ, తోడుగా, రక్షణగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి బలపరిచి నీ దేవుని యావత్తు మాకు తోడుగా, రక్షణగా, మేలుకరంగా అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి మొదటి కొరింథీ పత్రిక మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వాక్యం ద్వారా తెలుసుకుంటూ వాక్యం ద్వారా అనేక విషయాలు మనం ధ్యానం చేసేవారంగా ఉన్నాం. అయితే దేవుడు ఈ రోజున నీతో నాతో ఏదో మాట్లాడబోతున్నాడు. ఏంటి ఆ పిలుపు? దేవుడు ఏంటి మాట్లాడబోతున్నాడు, దేని కొరకు మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే లేఖనం ద్వారా ఏదైతే మనకు ప్రకటించబడుతుందో దాన్ని బట్టి మనం శ్రద్ధ కలిగి తెలుసుకుందాం. వాక్యం చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మీరు గమనించండి, దాని వివరణ మీకు ఇస్తాను. ఈ 12వ అధ్యాయంలో, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియయుండుట నాకు, ఇక్కడ ఏమంటున్నా చూడండి, ఇక్కడ మరలా చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, 12వ అధ్యాయము, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. తెలుసుకోవటమే మేలు అన్నట్టు రీతిగా మాట్లాడుతున్నాడు. తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదని పౌలు గారు చెప్తున్నాడు. ఆత్మ సంబంధ విషయాలు ఏ రకంగా మనం తెలుసుకుందాం. అందుకే ఆత్మకు లోబడుట ఈరోజు అంశము, ఆత్మకు లోబడుట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మకు ఎలా లోబడతాం, దేని కొరకు లోబడతాం, అసలు లోబడితే ఏం కలుగుతుంది ఆత్మ ద్వారా అనే విషయాలు మనం చదువుతున్నాడు. పౌలు గారు అంటున్నాడు, ఆత్మకు లోబడే విషయాలను మీకు తెలియటం నాకు నష్టం కాదు, మంచిదే అని భావముతో పౌలు గారు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు ఆయన? అన్యజనులే ఉన్నప్పుడు, ఇక్కడ అన్యజనుల విగ్రహములు కనుక అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏమనంటే, అయితే మీరు అన్యజనులు ఉన్నప్పుడు మోగ విగ్రహములు ఆరాధించుటకు ఎటుపడిన అటున మూగ విగ్రహములు ఆరాధించరు కాబట్టి ఎటుపడితే అటు నడిచారు, తిరిగారు. కాబట్టి ఇందుచేత దేవుని ఆత్మ వలన, దేవుని ఆత్మ చేత మాట్లాడేవాడు ఎవడను అంటే, ఇక్కడ మనం దేవుని ఆత్మకు లోబడే వ్యక్తులుగా ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించాలి. పౌలు గారు చెప్తున్న ఈ మాటలను
మనం అర్థం చేసుకుందాం ఎందుకు పౌలు గారి మాటలు మాట్లాడుతున్నాడు. అసలే ఆత్మ సంబంధమైన విషయాలు పౌలు గారు మాట్లాడవలసిన విషయం ఉంది. ఆత్మ సంబంధమైన క్రియలు పౌలు గారు ఎందుకు మాట్లాడారు, అసలు మాట్లాడే అవసరం ఉందా అంటే ఇక్కడ అంటున్నారు, ఎవడు అంటే యేసుప్రభు యొక్క వాక్యమును తెలుసుకున్నప్పుడు ఎవడు శాపగ్రస్తుడు కాదని ఇక్కడ కనబడుతుంది. అంటే మనము ఎలాగున్నాము, ఎలా పడతాలో నడిచిన మాట్లాడిన మనం ఇందుచేత దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ చేత మాట్లాడేవాడు ఎవడను, దేవుని ఆత్మ చేత మాట్లాడిన వాడు ఎవడు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన ఎవడను పరిశుద్ధాత్మ చేత తప్ప యేసు ప్రభు దేవుడని ఎవడు చెప్పలేడు. పరిశుద్ధాత్మతో నింపబడితేనే తప్ప యేసు ప్రభు దేవుడు అని ఎవరు చెప్పలేరనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ మనకు చెప్తున్నారు. ప్రియులారా, మనం గమనించాలి ఎందుకు పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఏ రకంగా మనకున్నాడు, ఏ రకంగా కనబడతాడు, ఏ రకంగా మాట్లాడతాడు, ఏ రకంగా ఉపదేశిస్తాడు అనే విషయాన్ని మనం ఎరిగిన వారుగా ఉన్నాం. అందుకే పౌలు గారు అంటారు, ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు కలుగున్నావా, కలుగుంటే ఎలా కలుగున్నావు, ఏ రకంగా కలుగున్నావు అనేది విషయం అడుగుతున్నాడు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, చేయుచున్నాను కృపావరములు నానా విధములుగా ఉన్నా కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యముగా నానా విధములుగా ఉన్న ప్రభు ఒక్కడే. నానా విధముల కార్యములు గలవ గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరూ ప్రయోజనము కొరకు అందరికీ ఆత్మ ప్రత్యక్షము అనుగ్రహించబడుతుంది. ఆత్మ ప్రత్యక్షత కనబడుచున్నది, వినబడుచున్నది అని అడుగుతున్నాడు. అంటే ఆత్మను లోబడుట, ఆత్మను లోబరుచుకున్నాడు, ఆత్మకు లోబడుట అనే మాటను మన ఈ అంశంలో మనం తీసుకున్నాం. ఆత్మకు లోబడటం ఏంటి, ఆత్మకు లోబడకపోతే జీవితం ముందుకు నడదా? ఎస్, నడదు అని పౌలు గారు మనతో చెప్తున్నాడు. మీరు ఆత్మకు లోబడ్డారా, లోబడలేదా అని అడుగుతున్నాడు పౌలు గారు. అంటే ఆత్మకు లోబడి మనం మాట్లాడుతున్నామా, ఆత్మకు లోబడి మనం ప్రవర్తిస్తున్నామా, ఆత్మకు లోబడి ఎలాగున్నాం, ఏ రకంగా ఉన్నాం అనే విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఏ రకంగా నీకు ఉపదేశిస్తాడు, ఏ రకమైన మాటలతో నిన్ను బలపరుస్తాడు అనే విషయం నువ్వు ఎరుగున్నావా? ఎరుగుంటే ఏ రకంగా నువ్వు ఆలోచిస్తున్నావు, ఏ రకమైన తలంపులు నువ్వు కలిగి ఉన్నావు, ఏ రకమైన ఉద్దేశాలతో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ రకమైన క్రియల చేత నువ్వు మాట్లాడుతున్నావు అనేది లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, ఎలాగనగా ఒకటికి ఆత్మ వలన బుద్ధి కలిగినట్లు మరొకడికి ఆత్మ అనుగ్రహించు జ్ఞాన వాక్యమును, మరొకనికి ఆత్మ వలనే విశ్వాసమును. అంటే ఆత్మకు లోబడితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూసారా? అంతు చిక్కనవి, ఊహించలేనివి, ఆత్మ సంబంధమైనవి, ఆలోచన సంబంధమైనవి ఎన్నో క్రియలు దేవుడు నీకు నాకు చూపించబోతున్నాడు. నా ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం మర్చిపోయావేమో, ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడని మర్చిపోతున్నావేమో, అలాంటి మర్చిపోతున్నావేమో, జాగ్రత్త. ప్రభు నీతోటే మాట్లాడుచున్నాడు. సుమా, ఆత్మ సంబంధమైన క్రియలు నువ్వు కలుగున్నావా? ఆత్మ సంబంధమైన లోపములో నువ్వు లేవా? ఉంటే ఎలా ఉన్నావు, ఏ రకంగా ఉన్నావు అంటే ఇక్కడ అంటున్నాడు ప్రభు, మరొకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థత కలిగినట్లు స్వస్థపరిచే వరములను మరియు ఒకనికి అద్భుత కార్యములు చేసు శక్తియు
మరొకనికి ప్రవచన వరమును, మరొకనికి ఆత్మల వివేచము. అంటే మరొకరికి ఆత్మలు వివేచించే ఆత్మలు, ఆత్మలు పరిశుద్ధాత్మలే, దురాత్మలు గమనించే ఆత్మలు అంటాం. మరొకరికి భాషలు మాట్లాడే వరము, మరొకరికి భాషలు మాట్లాడే వరము, మరొకరికి భాషలు అర్థం చెప్పే వరం ఇస్తాడంట. అంటే ఇలా నేను చాలా మందికి అమ్మ దర్శనాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్తూ ఉంటా. మరి మా సహోదరులు ఏలూరు నుంచి మరి ఆంధ్రప్రదేశ్ కొంతమంది దర్శనాలు చెప్తారు. అయితే మా కుమార్తె ఒక ఆవిడ ఉంది, ఆమె అయితే మాత్రం ఖచ్చితంగా దర్శనాల విషయంలో ఎక్కడ కూడా మరి దర్శనం చెప్పకపోతే అయ్యగారు చెప్పలేదు అని ఎంతో మదన పడిపోతుంది ఆ తల్లి. మరి నిజంగా ఆమెకి దేవుడు జరిగింది జరగబోయేది చూపిస్తానికి భాషా వరము, దర్శన వరము, దాన్ని వివరించే వరం. దర్శనాలు కలిగి ఉంటుంది కానీ ఆవిడ వివరించడం తెలియదు, కానీ దేవుడు అని సేవకుడు నాకు వివరించే వరాన్ని ఇచ్చాడు. మీకు కూడా గమనించే వరాన్ని కూడా చదువుకున్నాం కదా, మరలా చదువుతున్నాను. ఏమని ఉంది ఇక్కడ అంటే చాట గమనించండి. మరొక ఆత్మ వలమనే విశ్వాసమును, మరొక ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరొకనికి ప్రవచన వరమును, మరొకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానా విధుల భాషలో, మరొకనికి మాసలు అర్థము చెప్పే శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. అంటే ఇక్కడ ఎలాగున్నా చూస్తారా, ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు ఏ రకంగా బలపరుస్తున్నాడు. ఆత్మకు లోబట్టం కూడా చెడ్డదేం కాదండి, మంచిదే. ఎన్ని వరాలు ఉన్నాయి చూసారా, జరిగింది మనం ఏంటో తెలుసుకోగలుగుతాం ఆత్మకు లోబడితే. అవునండి, ఆత్మకు లోబడటం వల్ల ఎన్ని ఆదరణ, ఎంత గొప్ప ఆశీర్వాదం వస్తుందో తెలుసా. చాలా ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఈ 10వ వచనంలో కనపడుతున్నాయి. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అంటే మనం చదువుతున్నప్పుడు ఇంకా కొంచెంగా చదివి, అయినను వీటన్నిటిని ఆత్మ చిత్తమే ఒకటే తప్ప ప్రతి వానికి ప్రత్యేకముగా పంచు. అంటే ప్రతి వానికి ఆత్మ సంబంధమైన పని చేయొచ్చు అండ్ పరిశుద్ధతతో కలిగి చేయొచ్చున్నాడంట. అంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మకు లోబడినప్పుడు నీకు కలిగే ప్రయోజనాలు దేవుడు చెప్తున్నాడండి. ఎటువంటి ప్రయోజనాలు, నాతో స్నేహం చేస్తే, నాతో నడిస్తే ఎటువంటి ప్రయోజనాలు నీకు కలుగుతాయని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నాను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నాను, ఎలాగూ శరీరము యొక్క అవయవములు అన్నీ అనేకలమై ఉన్నాను, ఒక శరీరమై ఉన్నావో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, క్రీస్తు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరములోకి ఒక ఆత్మయందే బాప్తీసు పొందుతిమి. మనమందరం ఒక ఆత్మనే ప్రాణము చేసిన వారమైతిమి. శరీరం ఒకటే అవయవం, ఇక్కడ చూడండి, శరీరం ఒకటే ఆత్మ అయి ఉండగా అవయవములుగా, అంటే శరీరం ఆత్మ సంబంధమైన శరీరం అనేక అవయవములు ఉన్నా కానీ ఆత్మ వలనే అది సంచరిస్తుంది, మాట్లాడుతుంది, అనేకమైన పనులు చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఆత్మకు లోబడట ఎంత మేలో ఒకసారి మీరు గ్రహించండి. అందుకే పరిశుద్ధాత్మకు లోబడండి. స్నేహితులారా, బంధుమిత్రులారా అని ఎందుకు చెప్తాను నేనంటే, ఆత్మ ఇచ్చే రక్షణ ఎంత గొప్పదో, ఆత్మ ఇచ్చేంత శక్తి ఎంత గొప్పదో, ఆత్మ శక్తి ఇచ్చే అంత ఆలోచన ఎంత గొప్పదో నేను గ్రహింపగలిగిన వాడిని, నేను ఎరిగిన వాడిని. ప్రియులారా, ఆ విషయాలు ఎవరికి అర్థం కావు, ఎవరికి అంతు చిక్కవండి. అంత గొప్ప విషయాలు ఆత్మ ద్వారా పొందుకుంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, చెయ్యి దాని శరీరంలో దాని కాదు కనుక, ఇక్కడ మరలా ఒకసారి చదువుతున్నాను గమనించండి. శరీరమే అవయవం ఒకటి ఉండగా అనేక అవయవములు, అంటే శరీరం ఒకే అవయవముగా లేదు, అనేక అవయవములుగా ఉన్నాయి. చేతులు, కళ్ళు, కాళ్ళు, కిడ్నీ, లివరు, మరి అరుగుదల పేగు, జీర్ణ పేగు, కాళ్ళు, అరుగు చేతులు, మొక్కాళ్ళు, ఇలాగా అనేక అవయవాలుగా జాయింట్లుగా ఉన్నవి కదా, ఒకటే రీతిగా కదా అంటున్నాడు. ఇక్కడైతే ఈ గది
శరీరములో కాదని అనుకునగా, శరీరంలో దానిని కాదని అనుకునగా, పాదము చేప పాదము చెయ్య తనను కాదని అనుకున్నా, పాదము శరీరం తన కాదని అనుకున్నా, పాదము తన కాదని అనుకున్నా, శరీరము చెప్పే తానని శరీరంలో ఏది కాక చెయ్యి కానీ, కన్ను కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, మరి కిడ్నీ, లివరు, హార్ట్, ఇవన్నీ అరికాలు, మొఖాలు ఇవన్నీ కూడా శరీరంలో కాకుండా ఉన్నాయా? లేవు. అన్నీ సమకూర్చాడు. అలాగే ఆత్మ తలంపులు కలిగిన నీవు, ఆత్మకు లోబడుతున్న నీవు అన్నిటిలోనూ పాలు పంచుకునే శక్తిని దేవుడు నీకు ఇస్తాడని గమనించాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మరియు ఇది నేను కన్నును కాను గనుక శరీరంలో దానిని కాదని కన్ను చెప్పలేదు, చెవు కూడా చెప్పలేదు. చెవు మాట్లాడుతా, కన్ను మాట్లాడుతుందంట, చేతులు మాట్లాడుతాను, అరికాలు మాట్లాడుతుందంట, కిడ్నీలు మాట్లాడుతాను, లివర్ మాట్లాడుతుందంట. ఇక్కడ అనేక అంత మాత్రమున శరీరములోది కాకపోలేదు. శరీరం అంతయో కన్ను అయితే వినుట ఎక్కడ, అంతయో వినుట అయితే వాసన చూచు ఎక్కడ. అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరమును ఉంచెను. అవన్నీ ఒకే అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒకటే. నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నాయి కానీ శరీరం ఒకటే అని ఇక్కడ అన్ని రకాలుగా ఉన్న ఆత్మ ఒకటే, శరీరం ఒకటే. అయితే కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పగలదు, చాలదు. ఇది చూడండి, కన్ను నాకు అక్కర్లేదని చెప్పలేదు శరీరముతో, చెవులు తన చేతులతో నా చెవులు అక్కర్లేదని చెప్పలేదు, శరీరములు ఏ పార్ట్ కూడా నువ్వు నాకు అక్కర్లేదని చెప్పలేదండి. ఇక్కడ దేవుడే ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాడు ఇట్ల వల్ల అంటే అని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములో ఏవి మరి బలహీనంగా కనపడినో అవి మరి అవశ్యములే. శరీరములు ఏది ఘనత లేదని తలంచుదమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరముల కానములు మనకు ఎక్కువైన సౌందర్య కలుగును. సుందరములైన మనకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఇక్కడ సౌందర్యం ఎక్కువ కలిగిన మనకు సౌందర్యం అక్కర్లేదు. ఆల్రెడీ అన్నీ సమకూర్చేశాడు ప్రభు. ఇక్కడ ఏమన్నట్టు శరీరంలో అంటే గొడవలు లేవు, వివాదము లేక అంతటా ఒకటే అని ఏకముగా పరమాశించుల అంటే శరీరం అంతా కూడా ఒకటే రీతిలో ఉన్న పరమాశించిన ఎడల దేవుడు ఒకటే అని అంటే ఇక్కడ శరీరమును ఒకటికి ఘనత కలగజేసి శరీరమును అమర్చిన వాడై ఉన్నాడు. అంటే ఆత్మకు సమకూర్చుకు చోటుకు సమకూర్చాడు. ఒక అవయవం శ్రమ పడినప్పుడు చూడండి, ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవాలన్నీ కూడా దాంతో పాటు చేతులు శ్రమ పడితే ఒళ్ళంతా అలసిపోతుంది, కాళ్ళు శ్రమ పడితే శరీరం అంతా అలసిపోతుంది, చెమట పట్టిందంటే ఆటోమేటిక్ శరీరం అలసినట్టే కదా. ఇవన్నీ కూడా మనం గమనించి ఆత్మకు లోబడటం వల్ల ఎంతో మేలు ఉందండి. ఆత్మకు లోబడటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది, ఎంతో అభిషక్తి ఉంది, ఎంతో ఆశీర్వాదముతో మనము నింపబడి ఉన్నామని మనం గమనించాలి. ఈ రోజున దేవుని లేఖనాలు వింటున్న నా ప్రియ సహోదరులారా, దేవుని కుమార్తెలారా, ఈరోజు దేవుడు నీతోటే నాతోటే మాట్లాడుచున్నాడు విషయం మాత్రం మర్చిపోకండి. ఒక అవయవము ఘనతను పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములు అయినారు. ఇక్కడ క్రీస్తు శరీరము యొక్క అవయవములు అయి ఉన్నారని ప్రభువు చెప్తున్నారు. ఇక్కడ ఇంకేమంటున్నారు చూడండి, మొదట దేవుని సంఘములో కొందరిని అపోస్తులు గాను, కొందరిని పిమ్మట గాను ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మటి కొందరిని అద్భుతం చేయవారు గాను, తర్వాత కొందరిని స్వస్థపరిచేవారు కృపావరము గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రవక్తములు చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించును.
అందరూ అపోస్తులా? అందరూ ప్రవక్తలా? అందరూ బాధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషలతో అర్థము చెబుతున్నారా? కృపావరములో శ్రేష్టమైన వాటిని కృపావరములో సంపూర్ణతతో విపేక్షించుడి. సర్వోత్తమైన మార్గములో మీకు చూపు అంటే మన శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన క్రియలు లోబర్చుకుని మాట్లాడే విధానము దేవుడి సాయంకాల సమయంలో మనందరికి ఇస్తున్నాడు. కనుక వాక్యం వింటున్న మీరు, నేను, మనమందరము కూడా ఆత్మకు సంబంధంగా లోబడే మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. దయామయుడ, కరుణామయుడ, స్తోత్రాలు. సృష్టికర్తమైన తండ్రి, నీకు వందనాలు. ఆత్మకు లోబడుట అనే మాటలు ప్రభా పౌలు గారు 12 అధ్యాయం అంతటా కూడా వివరణ చేసుకున్నాం. కనుక నీ ఆలోచన, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలతో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి కాపుదలతో నీ ఆలోచన క్రియల చేత మమ్ములు, మా బిడ్డలను, మా యొక్క ఈ మాటలు వింటున్న వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ వారి కలిగిన వేదన శోధన అన్నిటినీ తప్పించి నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు మాకు కలుగ చేయమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడుగుచు బ్రతిమాలుచు ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మౌనందుడని మాకు దయచేయం. ఇలా ప్రార్థనలు చేసేవాడిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. శోధనకు అగ్గిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంత నీవు నావు తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయము, అపవాదికి లేము. యేసురత్నమే జయము, అపవాదికి లేము. యేసురత్నమే జయము, అపవాదికి అంతగా నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా. దేవుని ఆలోచనలో మీరుండటకు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అందించు ఆత్మ బలము దయచేను గాక.